దాని ఏం పేరు? సాంబిరెడ్డి. ఒక పెన్షన్ జగన్ ఇచ్చాడు, చంద్రబాబు ఇచ్చాడు అంతకు ముందు పెన్షన్ ఆగకుండా. ఇప్పుడు ఇస్తున్నాడు అంత ఒక పెన్షనే. లోకేష్ గారి పరిపాలన మీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మరి ఏమైనా చేయదలుచుకుంటే విద్యాశాఖ కానీ ఏదైనా చేసుకుంటే పట్టించుకుంటాడేమో. ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో చూడాలా. జగన్ అసలు ఎందుకు ఓడిపోయారు అంటారు? ఆయన 2-3 తప్పులు ఉన్నాయి ఆయన గ్రహించని. ఉండాళ్ళు ఆయన దాకా తీసుకెళ్లేదేమో సమస్యలు. విధ్వంసకారుడు అని సృష్టించారు ఈ పేపర్లు కానీ, అది తెలుసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? పవన్ కలపతంలోనే ప్రధానమైన కారణం. పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని కలపతం ఓటింగ్ శాతం 100% వేపించుకోగలిగారు. పవన్ కళ్యాణ్ లేకపోతే గెలిచేవాళ్ళు కాదా? లేదు, గెలిచేవాళ్ళు కాదు. లేదు. పవన్ కళ్యాణ్ అంత ఇంపాక్ట్ ఉందా? అదే కమ్యూనిటీ పరంగా కలయిక జరిగింది. కమ్యూనిటీ పరంగా బయటికి అయితే పోకుండా ఓట్లు మొత్తం పడేటట్టుగా చేశారు. అవును. మోదీతో జగన్ కలిసి ఉంటే జగన్ గెలిచేవాడా? మరి మోదీతో జగన్ గెలిచేవాడా. మరి ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళ మోదీతో కలిస్తే? 50-50. సెంటర్ లో ఎవరు వస్తారంటావు ఈసారి? మరి ఢిల్లీలోనా మళ్ళీ బీజేపీ వచ్చిందా? కాంగ్రెస్ అప్పుడే ఛాన్స్ లేదు. జగన్ పావులు ఎలా కలుపుతున్నారంటే సెంటర్ లో కూడా గట్టిగా పట్టుండేటట్టుగా చేసుకుంటున్నాడు. అందుకని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆలోచన ఉందని చెప్పి చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ తో కలిస్తే దెబ్బతింటాడు. కలిస్తే ఏముందంటే మామూలుగా రాజకీయ పార్టీలు శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు అంటున్నారుగా. కలిస్తే కలవచ్చు కానీ దెబ్బతింటాడు అనుకుంటున్నాను నేను. షర్మిల అంశం ఏంది? షర్మిల వేస్ట్ గా ఎలిగేషన్ పెడుతుంది జగన్ మీద. ఎవరిది తప్పంటావు? షర్మిల కుటుంబ వ్యవహారాలు బయటకు తీసుకురాకూడదు, మాట్లాడుకోవాలి లోన. జగన్ కి ఇది మొత్తం కూడా నెగిటివ్ గా ప్లే అయిద్దా? మరి వాలంటీర్లు తెలుసా నీకు? ఉండాలా ఆ సిస్టమ్? వద్దా? ఉండాలి. ఎందుకు ఉండాలి? దాదాపుగా అన్ని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి చేశారు వాళ్ళు. కావాలండి. కరోనా టైంలో ఎలా జరిగింది వాళ్ళ పనితీరు? బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళే ముందుండారు. సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా? రెండు కావాలా. రెండట్ట కుదిరిద్ది అంటే బ్యాలెన్స్ చేసుకొని పోవాలా. ఇప్పుడు జగన్ లో లోపం అదే. జనానికి పంచాలనుకున్నాడు, వాళ్ళు వేలెత్తి చూపించారు. రోడ్లు లేవు, విధ్వంసకారుడు అని వేలెత్తి చూపించారు. అది బ్యాలెన్స్ చేసుకోలేదు. జనానికి లేని వాళ్ళకి ఇవ్వాలి తప్పదు. అతిగా ఇచ్చాడనే జనం ఎక్కువగా అనుకుంటున్నారు. నేనైతే అనుకోను. అప్పులు చేసి ఇవ్వకూడదు కదా. అప్పులంటే ప్రతి కుటుంబం అన్నాక అవసరానికి అప్పులు చేయకుండా ఉంటుందా? కుటుంబం లాంటిదే రాష్ట్రం కూడా. అధికారులు అసలు ముందు మెయిన్ అధికారులు పని చేయించే విధంగా రాజకీయ నాయకులు పరిపాలకులు ఉండాలి. అసలు అధికారులతో పూర్తి మొదటి తప్పు. వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళే చేస్తారు. మంచి పేరు తేవాలన్నా చెడ్డ పేరు తేవాలన్నా వాళ్ళే చేస్తారు. పనితనంతోనే సాధ్యం అంట. రైతు భరోసా కేంద్రాలు తెలుసా? అవి ఉండడం మంచిదేనా? మంచిదే. మార్కులు ఏమయ్యారా మరి? ఇప్పుడు మార్కులు ఏముంది, ఇంకా చాలా టైం ఉందిగా మార్కులు వేస్తానికి. 5 నెలలకి ఈ 5 నెలలకి ఏమి వేస్తాం. నమస్తే పెద్ద. ఏం పేరు? నా పేరు మాధవరెడ్డి. మాధవరెడ్డి గారు, ఎలా ఉందండి పరిపాలన మంగళగిరిలో? పాలన ఏముందా? అది అట్టుందో ఇది అట్నే ఉంది. ధాన్యం కొనుగోలు అంటే ఇక్కడ కొంతమంది పడుతున్నాయి అంటున్నారు 24 గంటలు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పెన్షన్లు అయితే ఇస్తున్నాడు. పర్లా ఆయన మీద గుర్తి పెన్షన్లు పెంచాడు. ఆయన జగనే ఎగ్గొట్టాడు. నాకు రోడ్లు వేస్తున్నారా మీ ఊర్లో? కొద్దిగా గుంటలు పూడ్చాడు. మరి గుంటలు పూడ్చారా? అసలు గుంటలు ఇప్పుడు పూడ్చాడు. రోడ్లకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు? మరి రోడ్లు ఏంది ఏముందా? రోడ్డు కావాలిగా. యాడికి పోవాలన్నా సరుకు పోవాలన్నా రోడ్డు కావాలిగా.